ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు చేస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మరి ప్రాముఖ్యంగా ఈ రోజున లేఖన భాగాలు చదువుకొని వాక్యమును మనం ప్రారంభించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. రెండవ లేఖన భాగాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాం. 23 రోమా పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ రెండు లేఖన భాగాలను మనం చదువుకున్నాము. ఈ రెండు లేఖన భాగాలను మనం ఈ రోజున దత్తపుత్రత్వము అంటే ఏమిటి అనేటువంటి అంశాలను మనము ఈ రోజున నేర్చుకున్నట్టు ద్వారా ప్రార్థన చేసుకొని వాక్యాలు మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృప కలిగిన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన బట్టి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన తండ్రి, ఈ సమయంలో వాక్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడి తండ్రి మీకు ఆత్మ సహాయాన్ని అందించండి. మేము కూరుగా వాడుకోండి. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి తండ్రి మీ యొక్క శక్తిని జ్ఞానం దయచేయండి. ఆయన వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఈ వాక్యాన్ని ఫలింపజేసి వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకునైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థించి పెట్టుకొని నా పరమ తండ్రి, ఆమె. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్తెలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ యొక్క అంశం. మరి దీనిలో మొదటిగా మనము చదువుకున్నటువంటి ఏంటంటే, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము మహిమయు నిబంధనలను ధర్మశాస్త్రమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి అని చెప్పబడుతూ, అదే విధముగా ఆత్మ యొక్క ప్రథమ ఫలము పొందినటువంటి మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుతున్నాం. దత్తపుత్రత్వము మరి అనేటువంటిది మనము గత వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈ దత్తపుత్రత్వము అనేటువంటిది అంశాన్ని మనము ఎందుకు తెలుసుకుంటూ ఉన్నాము అంటే, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ యొక్క అంశంలోనే ఏమవుతుందంటే దేవుని యొక్క సంకల్పము ఏమిటో తెలియపరచబడతా ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు ఏమి చేశాడు, అదే విధముగా ఇవన్నీ కూడా ఆ దత్తపుత్రత్వం విషయంలో ఇశ్రాయేలు యొక్క స్థితి ఎలా ఉండేది, వారు పొందుకోవటానికి దేవుడు ఏం చేశాడు ఆ యొక్క దత్తపుత్రత్వాన్ని పొందుకోవటం కొరకు, మరి దత్తపుత్ర మహిమను మన అంతం వరకు లేదా క్రీస్తు వారు వచ్చే వరకు కూడా మనము దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఈ యొక్క మధ్యకాలంలో ఇవన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాగ్దానాలు వారివి, ఇశ్రాయేలువి. ఏమని వాగ్దానం చేసి అన్నారంటే దత్తపుత్రత్వం అనేటువంటి వాగ్దానము వారికి ఇవ్వబడింది. అంటే దత్తపుత్రులు అంటే ఏమిటి, అంటే దత్తపుత్రత్వం అంటే ఏమిటి, లేఖనాల్లో ఏం చెప్పబడుతోంది? ఈ లోక రీతిలో మనం చూసినట్లయితే పిల్లలు లేని వారు, పిల్లలు కావాలనుకున్న వారు వారి బంధువుల నుండి కానీ అనాథులను కానీ తమకు పుత్రులుగా చేసుకొని వారిని చదివించి వారిని ప్రయోజకులుగా చేసి మరి అక్కడితోనే వారిని వదిలివేయకుండా దత్తపుత్రత్వాన్ని కూడా ఇస్తారు. అది ఏమిటంటే వారు కలిగి ఉన్నటువంటి ఆస్తిలో సమస్తానికి కూడా వారిని వారసులుగా చేస్తారు. ఇది ఈ లోక రీతిగా
ఒక వ్యక్తిని దత్తత తీసుకోవాలనుకుంటే చేసేటువంటి తన యొక్క సమస్తానికి కూడా ఏమవుతాడు, అతను వారసుడు అవుతాడు. ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితిని మొత్తం కూడా పోగొట్టుకుంటాడు. అదే విధంగా ఏ యొక్క కుటుంబంలోకి చేర్చబడ్డాడో ఆ యొక్క కుటుంబంలో మరి చేర్చబడి ఆ యొక్క కుటుంబానికి సంబంధించిన సమస్తానికి కూడా వారసుడుగా అవుతాడు అనేటువంటి విషయము మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది పిల్లారా. కనుకనే మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం బట్టి ఇశ్రాయేలులకు దత్తపుత్రత్వం కలిగి ఉన్నారు. ఆ వాగ్దానం బట్టి ఏం కలిగి ఉన్నారు? ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును కలిగి ఉన్నారు. దత్తపుత్రత్వము కలిగి ఉన్న కూడా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దాన సంతానమైన క్రీస్తు వచ్చే వరకు కూడా వారు ఏ స్థితిలో ఉన్నారంటే బాలురుగానే ఉన్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారు? బాలురుగానే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు బాలురుగా ఉన్నంత కాలము దత్తపుత్రత్వ మహిమను స్వతంత్రించుకోలేరు. అదే విధముగా దత్తపుత్రత్వములకు వారసులైనటువంటి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రము అమల్లో ఉన్నటువంటి కాలంలో వారు ఏ విధంగా పరిగణించబడ్డారు అంటే దాసులుగానే పరిగణించబడ్డారు. ఎందుకంటే వారసుడు అన్నింటికీ కర్త అయినను బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునకును ఏ భేదము లేదు అనేటువంటిది లేఖనము చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. అటువలే ఇశ్రాయేలీలు బాలుడై ఉన్నప్పుడు అంటే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠం లోబడి దాసులుగా ఉన్నారు. ఇది ప్రధానంగా లేఖనాల్లోనే చెప్పబడతా ఉంది. మరి ఈ సత్యాన్ని పౌలు గారు మరి చెప్తూ ఉన్నాడు. అదేమిటంటే గలతీ పత్రిక 4:1-3 మరియు నేను చెప్పునదేమనగా వారసుడు అన్నింటికీ కర్త అయి ఉన్నను. ఏమంటున్నాడు? వారసుడు అన్నింటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అంటే బాలుడుగా ఉన్నంత కాలము కూడా అతనికి దాసునికి ఏ భేదం లేదు అన్నాడు. అంటే అతని ఇంట్లో పనిచేసేటువంటి దాసుడు ఉన్నాడు అనుకో, వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఆస్తికి కర్త కాలేడు, హక్కుదారుడు కాలేడు. అలాగే బాలుడిగా ఉన్నంత కాలం కూడా ఈ బాలుడి యొక్క స్థితి కూడా దాసుడితో సమానంగానే ఉంటుంది అంటున్నాడు. అందుకని ఏమంటున్నాడంటే తండ్రి చేత నిర్ణయింపబడిన కాలము అనే ఆ దినము వచ్చే వరకు అతడు ఎక్కడున్నాడంటే సంరక్షకుల యొక్కయో గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉంటాడు. ఎవరు ఆధీనం ఉంటాడు? సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు వారి ఆధీనం ఉంటాడు. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన మూలపాఠంలకు లోబడి దాసులమైంటిమి అంటే ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రానికి దాసులమైంటిమి అనేటువంటి విషయం చెప్పబడతా ఉంది పిల్లారా. ఇది ప్రధానంగా దేవుని జనాంగంగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు విషయంలో దత్తపుత్రత్వం అనేటువంటి వాగ్దానము అబ్రహాం ద్వారాగా వాగ్దానం కలిగి ఉన్నా కానీ బాలుడిగా ఉన్నంత కాలము అంటే ధర్మశాస్త్రం లోబడి ఉన్నంత కాలము వారి స్థితి ఎలా ఉంటుందంటే దాసులుగానే ఉండేటువంటి పరిస్థితి. మరి అయితే ఆ కాలంలోనే అన్ని జనులుగా ఉన్నటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే వారు దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. ఆ తర్వాత క్రీస్తు ధర్మశాస్త్రం కొట్టివేయటం వలన క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. మరి దేవుని జనాంగం ఉన్న ఇశ్రాయేలుతో పాటుగా మరి ఒక జనాంగం ఉన్నారు, వారే అన్యజనులు. ఆ అన్యజనుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. కాబట్టి దూరస్తులుగా ఉన్నటువంటి వారిని సమీపస్తులుగా చేయడానికి ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని మరి ధర్మశాస్త్ర శాపం నుండి విమోచించడానికి, అదేవిధంగా ధర్మశాస్త్రం లేని అన్యజనులను మరి ఆ క్రీస్తు రక్తం వల్ల కడగబడటం వల్ల ఏమవుతూ ఉన్నారంటే వారు దత్తపుత్రత్వ మహిమకు వారసులు అవుతూ ఉన్నారు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా లేఖనంలో చెప్పబడుతుంది పిల్లారా. కనుకనే మరి ఈ సంగతిని కూడా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 2:11-14 రాయబడి ఉంటుంది. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి, మునుపు అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడక మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత అంటే ఇశ్రాయేలు చేత సున్నతి లేని వారు అనబడినటువంటి మీరు అన్యజనులుగా పిలువబడుతున్న మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఏ కాలమందు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలమందు
ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఎలా ఉన్నారంటే పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి. అంటే అన్యజనుల యొక్క స్థితి ఎలా ఉంది ఆ కాలంలో, అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వారి యొక్క స్థితి ఎలా ఉందంటే వారితో సహపౌరులుగా ఉండటం లేదు, పరదేశులుగాను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారుగాను ఉన్నారు. క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఇంకేమంటున్నారు, ఆయనను మునుపు దూరస్తులైన మీరు, అన్యజనులుగా ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఎప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత, అంటే క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడటం వలన, కొట్టివేయబడిన తర్వాత అనే పదం ఎందుకు వాడవలసి వచ్చింది అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, ఏమంటున్నాడు, మీకును మాకును ఉండిన ద్వేషమును ఏం చేస్తున్నాడు అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. ఏమంటాడు, దేనిని మధ్య గోడ, ఏది మధ్య గోడగా ఉంది? దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలులకును, ఆ కాలమందు ఇశ్రాయేలు సహపౌరులు కానటువంటి అన్యజనులకి మధ్య గోడగా ఏది ఉందంటే విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము వారికి మధ్య గోడగా ఉందంటున్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు, తన శరీరం మీద కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాను. ఈ రోజున మనము క్రీస్తు వద్దకు వచ్చాము అంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడటం ద్వారాగానే మనము క్రీస్తు వద్దకు వచ్చాం. మనం ఈ రోజున వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాము అంటే క్రీస్తు రక్తం వల్ల కడగబడటం వలన ఏం జరిగిందంటే మనం కూడా రాజులైన యాజక సమూహముగా మార్చబడుతూ ఉన్నాం. ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు లేఖనాలు చెప్పబడతానే ఉన్నాయి. కనుక ఏమంటున్నాడంటే ఇట్లు సంధి చేయిచు ఈ ఇద్దరిని, అనగా అన్యజనులుగా ఉన్నటువంటి వారిని, దేవుని జనాంగంగా పిలవడం ఇశ్రాయేలును కూడా ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఒక్క నూతన పురుషుడు అనగా క్రీస్తు సంఘము. ఏమై ఉన్నది? ఒక్క నూతన పురుషుడు అంటే సంఘము. సంఘాన శిరస్సు ఎవరు? క్రీస్తు. కనుకనే ఒక్క నూతన పురుషుడిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని, అనగా అన్యజనులుగా ఉన్నటువంటి వారిని, దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ఇద్దరిని కూడా ఏక శరీరముగా, అంటే చెప్పుకున్న సంఘముగా అని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఇంకేమంటాడంటే మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును, అన్యజనులుగా ఉన్నటువంటి మీకును, సమీపస్తులైనటువంటి అనగా ఇశ్రాయేలుకు వారికి నీ సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారాగానే మనము ఉభయులము అంటున్నాడు. అంటే దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు, దేవుని జనాంగము కానటువంటి అన్యజనులు, ఇక్కడ ఉభయులు అంటే వీరిని అందరూ కూడా ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. తండ్రి సన్నిధికి ఎలా చేరగలిగి ఉన్నాము? యేసుక్రీస్తు వారు శిలువలో ధర్మశాస్త్రంను కొట్టివేయడం ద్వారాగా. ఆ ధర్మశాస్త్రము దేవుని జనాంగమైన ఇశ్రాయేలుకును, అదే విధముగా దేవుని జనాంగము కానటువంటి అన్యజనులకును మధ్య గోడగా ఉన్నది. ఆ మధ్య గోడని ఏం చేస్తున్నాడంటే శిలువలో కొట్టివేశాడు. కాబట్టి ఏమంటున్నాడు, ఇంకా మీరెక్క మీద పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. చూడండి, ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో మరి చెప్పబడతా ఉంది ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అని. ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడుట ద్వారాగా మరి ఏమి పొందుకున్నామో కూడా లేఖనం చెప్పబడతా ఉంది. ధర్మశాస్త్రం అమల్లో ఉన్నప్పుడు ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు దాసులుగానే ఉన్నారు, అంటే బాలురుగా ఉన్న స్థితిలోనే ఉన్నారు. కానీ ఆ ధర్మశాస్త్రం కొట్టివేయబడుట ద్వారాగా ఏమై ఉన్నారు అంటే కుమారులుగా స్వీకరించబడుతూ ఉన్నారు. అప్పటి వరకు దాసులు. క్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడిన తర్వాత ఆ దత్త పుత్రత్వం యొక్క మహిమను పొందుకుంటూ ఉన్నారు. అదే విషయం చెప్తున్నాడు. ఆ ధర్మశాస్త్రము కొట్టివేయబడిన తర్వాత మరి ఇశ్రాయేలీలు, దేవుని జనాంగం పిలవబడిన ఇశ్రాయేలీలు
మరియు అన్యజనులుగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏమై ఉన్నారంటే అందరూ కూడా అన్యజనులై ఉన్నారు. దేవుని జనాంగంగా పిలువ ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలుతో సమపౌరులు కానటువంటి అన్యజనులు, వీరి అందరూ కూడా ఏమన్నారంటే అన్యజనులుగానే పిలవబడతా ఉన్నారు. వీరి ఇరువురిలో ఎవరైతే క్రీస్తు వద్దకు వస్తారో వారే క్రైస్తవులు, సంఘము. ఒక్క నూతన పురుషుడిగా సృష్టింపబడినటువంటి వారు, ఒక్క శరీరంలో ఏకమైనటువంటి వారు అని చెప్పబడుతున్న పిల్లారా. కనుకనే వీరిరువురు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన తర్వాత వారు ఏమవుతారు? సంఘముగా చేర్చబడుతూ ఉన్నారు. ఈ సంఘముగా చేర్చబడినటువంటి వారే దేవుని కుమారులు. అప్పటి వరకు ఈ యొక్క స్థితి ఎలా ఉంది? బాలురుగాను దాసులుగాను ఉన్నారు. దేవుని జనాంగం కానట్టు అన్యజనుల స్థితి ఎలా ఉంది? వారితో సహపౌరులుగా లేరు, పరదేశులుగాను పరజనులుగా ఉన్నారు, దేవుడు లేనివారుగా ఉన్నారు. మరి ఇటువంటి స్థితిలో మరి దేవుని యొక్క సంకల్పము యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి దాని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తన చిత్తాన్ని, తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికే మరి పంపాడు. ఆ యొక్క శిలువలో మరణించాడు. ఆ మరణించడం ద్వారా ఏమి జరిగింది అంటే మనము దైవ కుమారత్వాన్ని పొందుకున్నాం, కుమారులుగా పిలవబడుతూ ఉన్నాం. కనుకనే మరి ఈ యొక్క మన సంఘముగా చేర్చబడుతూ ఉన్నాం. మరి ఈ సంఘం ఎట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే దత్తపుత్రత్వ మహిమను స్వతంత్రించుకున్న వారే సంఘముగా పిలవబడతా ఉంటారు, కుమారులుగా పిలవబడతా ఉంటారు. కనుకనే మరి ఈ సంఘం ఎట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి? సంఘంలో చేర్చబడిన వారు పొందుకునేటువంటి దత్తపుత్రత్వ మహిమ ఏమిటి అంటే దేవుడు మనలను తన కుమారులుగా స్వీకరించాలని తలంచాడు. దేవుడు మనల్ని తనకు వారసులుగా ఉండాలని సంకల్పించాడు. దేవుడు మనం తన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. సన్నిధిలో అనగా పరలోకంలో ఉండాలని తలంచాడు. మరి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండవాలని కూడా తలంచాడు. ఎలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు? తన యొక్క సంకల్పం ఏమిటి? ఇది లేఖనంలో కూడా చెప్పబడతా ఉంది. దేవుని యొక్క సంకల్పం ఏమిటో ఎఫెసీ పత్రిక 1:4-6 వచనాల్లో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. దేని కొరకు అంటున్నాడు? తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, తన చిత్తం, తన సంకల్పం, దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారాగా కావాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారాగా తనకు కుమారులుగా స్వీకరించుటకై. దత్తపుత్రత్వము అంటే ఏమిటి? దేవుడు కుమారులుగా స్వీకరించటము. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వారి యొక్క స్థితి ఎలా ఉంది అంటే దాసులుగానే ఉన్నారు, బాలురుగానే ఉన్నారు. వారసుడు అన్నింటికి కర్తే ఉన్నంత కాలము కూడా బాలుడికి దాసునికి భేదమేమీ లేదు. కనుకనే వారి యొక్క స్థితి, వాగ్దానం ఉంది, దత్తపుత్రత్వము అనేటువంటి వాగ్దానం వారికి ఉంది, కానీ ఆ వాగ్దానాన్ని వారు స్వతంత్రించుకునేటువంటి స్థితిలో లేరు. అదే క్రీస్తు ధర్మశాస్త్రము శిలువలో కొట్టివేయబడుట ద్వారాగానే దత్తపుత్రత్వ మహిమను పొందుకుంటున్నారు. ఈ విషయం చెప్పబడుతోంది. యేసు క్రీస్తు ద్వారా తన కుమారుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. చూడండి, దేవుని యొక్క సంకల్పం ఇది. దేవుడు వాగ్దానం, అబ్రహాములకు వాగ్దానం చేయడానికి ప్రధాన కారణం ఇది. అబ్రహాంకి ఏమైనా వాగ్దానం చేశాడు? నీ యందు భూలోక వంశంలో అన్నీ కూడా ఆశీర్వదింపబడును, నీ సంతానమందు అన్ని జనులందరూ కూడా ఆశీర్వదింపబడుదురు. ఆ సంతానం ఎవరు అని చెప్పబడతా ఉంది? క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారాగానే ఏమవుతా ఉన్నారు అంటే దేవుడు తనకు కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు. ఇదే దత్త పుత్రత్వము. అంటే సంఘముగా చేర్చబడుతూ ఉన్నాం. సంఘము పొందుకున్నటువంటి మహిమ అంటే మనము పొందుకున్న మహిమ, లేక తరువాత పొందుకోబోయేటువంటి దత్తపుత్రత్వ మహిమ ఏమిటి? ఇప్పుడు మనం పొందుకున్నాం అంటున్నాం కదా, ఆ మహిమ ఏమిటి? ఇంతకుముందు మనం చదువుకున్నాం. దత్తపుత్రత్వం యొక్క మహిమ అంటే శరీరము, దేహమును విడిచిన తర్వాత పొందుకోబోయేటువంటి మహిమ ఏమిటి? ఇది దత్తపుత్రత్వ మహిమ. ఇది దత్తపుత్రత్వము.
అంటే దేవుడు తన కుమారుగా స్వీకరించటం వల్ల మనము సంఘంలో చేర్చబడిన తర్వాత పొందుకున్న మహిమ ఏమిటో మనము ప్రధానంగా తెలుసుకోవాలి ప్రియులారా. మరి ఏం పొందుకున్నామంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధ ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. ఏ ఏ ఏ లోకంలో ఇవి ఎటువంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించి ఉన్నాడు అంటే క్రీస్తునందు పరలోక విషయములలో. ఏ విషయంలో? ఈ లోక విషయంలో కాదు, పరలోక విషయంలో అని చెప్పబడతా ఉంది. ఆత్మ సంబంధమైనటువంటివి ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. అంటే తనకు కుమారులుగా స్వీకరించాడు కనుక మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? తన దగ్గర ఉండాలనుకుంటున్నాడు కనుక తన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని కూడా మనకు అనుగ్రహించాడు అని లేఖనం చెప్పబడతా ఉంది. కనుక అది ఎఫెసీ పత్రిక 1:3 చెప్పబడతా ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేశాడు ఎప్పుడో. మనం ఎందుకంటే కుమారులము, తనకున్నటువంటి సమస్తానికి హక్కుదారులమయ్యాం. ఎందుకు? క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామమందు బాప్తిస్మం పొంది మనము రక్షింపబడ్డ ద్వారాగా. కనుక అదే అన్నాడు ఇక్కడ, మనము బాప్తిస్మం పొందుట ద్వారాగా మనం ఎలాంటి ఆత్మను పొందుకున్నాము? అపోస్తులు యేసుక్రీస్తు నామములోని బాప్తిస్మం పొందండి అని ఎందుకు ఆజ్ఞాపించాడు? అపోస్తుల కార్యములలో మరి అపోస్తులైనటువంటి వారు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, వారందరూ కూడాను యేసుక్రీస్తు నామములో ఎందుకు బాప్తిస్మం ఇచ్చారు అంటే అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానానికి మనం వారసులు కావటానికి, దత్తపుత్రత్వమును పొందుకోవటం కొరకు, దైవ కుమారత్వాన్ని పొందుకోవటం కొరకు. కనుక ఏం చెప్పబడతా ఉందంటే మారు మనసు పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ వరమును పొందుదురు అని చెప్పబడతా ఉంది. అంటే బాప్తిస్మం పొందుకోవడం ద్వారాగా మనం ఏం పొందుకుంటున్నామంటే ఆత్మను పొందుకుంటున్నాము. అదే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ రోమాపత్రిక 8:14-17 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులందరూ. దేవుని ఆత్మచేత అంటే ఏంది? ఆత్మ యొక్క నియమము చొప్పున అపోస్తులు ప్రవక్తలు ఏదైతే పునాది వేశారో ఆ పునాది ప్రకారంగా నడుచుకునేటువంటి వారి విషయంలో ఏం చెప్పబడుతోంది? వారందరూ కూడా దేవుని కుమారులైందురు అంటున్నాడు. ఏలయనగా మనల భయపడ్డకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ అంటున్నాడు. భయపడ్డ దాస్యపాత్రను పొందలా మీరు. ఎలాంటి ఆత్మను పొందుకున్నారంటే దత్తపుత్రాత్మను పొందితిరి. ఎలాంటి ఆత్మను పొందుకున్నాము? దత్తపుత్రాత్మను పొందితిమి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము తండ్రి అయిన దేవునికి మొరపెట్టడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే ఆయన దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడు అన్నాడు. ఇది కూడా ఎందుకు ఇచ్చాడు? దత్తపుత్రాత్మను మనకు ఎందుకు అనుగ్రహించాడో కూడా చెప్పబడతామని పిల్లారా. ఇక్కడ ఏమన్నాడంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులం. ఎవరికండి వారసులమే? దేవునికి వారసులమే. ఎలాగా? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందుట ద్వారాగా, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారాగా, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుట ద్వారాగా మనం ఏమవుతున్నామంటే వారసులం అవుతూ ఉన్నాం. ఇప్పుడు ఇంకేమన్నాడు? అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. అంటే క్రీస్తు ఏ విధంగా మహిమ పొంది ఉన్నాడో ఆ మహిమను కూడా మనము కూడా పొందాలంటే ఆయనతో శ్రమపడి క్రీస్తు తోటి వారసులం అంటున్నాడు. ఎవరితోటి వారసులు మనం ఇప్పుడు? క్రీస్తు తోటి వారసులమే. మనకు ఎలాంటి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు. వాటిలో మరి ఎలాంటి ఆశీర్వాదం ఇది? క్రీస్తుతోటి వారసులం అంటున్నాడు, దేవునికి వారసులం అంటున్నాడు పిల్లలు. మరి ఇంతటి గొప్ప ధన్యత మనకి ఎలా కలిగింది అంటే యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన రక్తము ద్వారాగానే. అదే చెప్తున్నాడు ఇక్కడ గలతీ పత్రిక 3:26-29
యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. మనం ఎవరిని ధరించుకుంటున్నాము? క్రీస్తుని ధరించుకుంటున్నాం. ఇందులో ఏమంటున్నాడంటే యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అందరు ఏమైనారు? ఏకముగా ఉన్నారు. ఇంకా చెప్తున్నాడు ఇక్కడ 29వ వచనంలో, మీరు క్రీస్తు సంబంధులైతే. ఎవరు సంబంధం అన్నాడు? క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. ఇది వాగ్దాన ప్రకారం మనం వారసులము ఎలా అవుతున్నామంటే అబ్రహాం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన, మనము క్రీస్తు సంబంధం అవ్వటం వలన ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము. మనము ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాం. మనము దేవుని యొక్క ఆత్మను మనము పొందుకొని ఉన్నాం. దత్త పుత్రాత్మను పొందుకొని ఉన్నాం. దేవుని ఆత్మ చేత వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నాం. అదే విషయం చెప్తున్నాడు, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితే. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డాం. ఎందుకు ముద్రపడింది? మనం ఈ లోకంలో చూసినట్లయితే కొంతమంది మరి పశువులను మేపే వారిని చూస్తూ ఉంటున్నాం. వారు ఏం చేస్తూ ఉంటారంటే చెవులకి ఒక టాకా వేస్తూ ఉంటారు. అది ఎందుకంటే దాని ముద్ర, అది ఇన్సూరెన్స్ చేయబడింది అని. అదే విధముగా మనకు కూడా ముద్ర వేసి ఉన్నాడు తన ఆత్మ చేత. ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన నా కుమారుడు, ఈయన నా వారసుడు అని తన యొక్క ఆత్మ చేత ముద్రింపబడ్డాము. అందుకనే ఏం చేసి ఉన్నాడంటే ఆ ఆత్మను సంచకరువుగా అడ్వాన్స్ గా మనకి అనుగ్రహించి ఉన్నాడు. మనము స్థలాలు కానీ పొలాలు కానీ ఏదైనా కొనేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? అడ్వాన్స్ ఇస్తూ ఉంటాం. ఆ అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఆ ఇద్దరి మధ్య వ్యక్తుల మధ్య ఒడంబడిక అది. ఇది నేను రిజిస్ట్రేషన్ చేయించుకునే వరకు కూడా నాదే, ఇది నా సొత్తే. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నా కిందకే వస్తుంది, అప్పటి వరకు కూడా ఇది నాదే అని చెప్పేసి అని అడ్వాన్స్ గా ఇచ్చేటువంటిదే ఉంటది. అదే విధముగా తన ఆత్మను మనకు అడ్వాన్స్ గా ఇచ్చున్నాడు. అదే విషయం చెప్తున్నాడు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు, మనం పొందుకునేటువంటి స్వాస్థ్యమునకు అడ్వాన్స్ గా అంటే సంచకరువుగా ఉన్నాడు. చూడండి, చాలా మంది సంఘాల్లో వీరు పొందుకున్నటువంటి ఆత్మ ఏమిటో వీరికి తెలియట్లా. బాప్తిస్మం ద్వారా ఏం పొందుకున్నాము? దత్తపుత్రాత్మ పొందుకున్నాం. దేవుడు ముందుగా తన ఆత్మను అడ్వాన్స్ గా ఇచ్చున్నాడు. ఏది రాబోయేటువంటి లోకంలో, పరలోకంలో మనం పొందుకోబోయే స్వాస్థ్యానికి అడ్వాన్స్ గా తన ఆత్మను మన హృదయంలో ఉంచాడు. కనుకనే చెప్పబడతా ఉంది, దేవుడు మనల్ని తన కుమారుగా చేసుకున్నటకు, తన స్వాస్థ్యంలో మనల్ని హక్కుదారులుగా చేసుకున్నటకు మరి ఏం చేస్తున్నాడు? దేవుడు తన ఆత్మ ద్వారా అడ్వాన్స్ గా మనకు ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. కనుక పిల్లరా, స్వాస్థ్యము పొందేది మనమే. అదే దేవుని యొక్క కృప. అవును, పరిశుద్ధాత్మను సంచకరువును మనకు అనుగ్రహించాలన్నాడు. మొట్టమొదటిసారిగా 3000 మంది బాప్తిసం పొందినప్పుడు పేతురు గారు చెప్తున్నాడు, మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అంటూ ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తు అందరికీ చెందుతుంది అన్నాడు. ఏ వాగ్దానం ఇది? ఎవరికి ఇచ్చిన వాగ్దానము అంటే అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానము. ఆ వాగ్దానానికి మనం వారసులు అవుతున్నాము బాప్తిసంలో పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల, దత్తపుత్రాత్మను పొందుకోవడం ద్వారాగా. కనుకనే చెప్తున్నాడు కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 22 వచనాల్లో, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు.
ఈ ఆత్మ అనేటువంటి సంచకరమును మనకు అనుగ్రహించి ఉన్నాడట. ఎందుకు ఇది అనుగ్రహించి ఉన్నాడు అంటే మన అంతము వరకు లేదా యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వరకు ఈ లోకంలో మనము ఏ విధంగా జీవించాలి, పరిశుద్ధంగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా ఉండుట కొరకై మరి అక్కడ చర్చి వరకు కూడా ఆయన మనకు ఆత్మను దయచేసి ఉన్నాడు అనే విషయం చెప్పబడుతుంది. కనుక ఇక్కడ అంటున్నాడు రోమపత్రిక 8:15-16 మనం చదువుకున్నదే, ఏలైనగా మనల్ని భయపడటకు మీరు దాస్యపాత్రను పొందలేదు కానీ దత్త పుత్రాత్మను పొందితరి. ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. కనుక మన పిల్లలమైతే ఏమవుతున్నామంటే వారసులము, అనగా దేవునికి వారసులము, క్రీస్తుతోటి వారసులమవుతున్నాం. మనము దేవుని పిల్లలమనే సాక్ష్యం మనకు ఎలా దొరికింది అంటే తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక తానే సాక్ష్యం ఇస్తున్నాడు, మీరు నా కుమారులు అని. మరి పరిశుద్ధాత్మ సంచకరుగా మన హృదయంలో ఉంచి అందున మనం బాప్తిజం పొందినప్పుడు మనకు అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మని అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవునికి దత్తపుత్రులం అయ్యాము. కనుక దేవుడు క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో చెప్పబడతాం. పిల్లారా, యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేపబడిన తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలు చాలా మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ధర్మశాస్త్రం లోబడి ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దత్తపుత్రాత్మమునకు హక్కుదారులు కావటం కొరకు, అన్యజనులుగా ఉన్నటువంటి వారు దత్తపుత్రత్వం పొందుకోవటం కొరకు సిలువలో ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు కొట్టివేశాడు. చాలా మంది చెబుతా ఉంటారు, ఈ లోకంలో చెప్తున్న యేసుక్రీస్తుని నమ్ముకుంటే మరి ఇల్లు ఇస్తాడు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు పిల్లలు పుడతారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరీక్షల్లో పాస్ అవుతారు, యేసుక్రీస్తుని మీరు నమ్ముకుంటే కోర్టు కేసులు గెలుస్తారు, యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీ అప్పుల బాధల కష్టాలు అన్ని తొలగిపోతాయి అని ఇలాంటి ఎన్నో సంగతులు, భూ సంబంధమైన సంగతులు చెప్పి క్రీస్తుని నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇదా ఇందుకొరక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేపబడింది. మరి ఈ విషయాలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? దత్తపుత్రత్వమును మనము పొందుకుంటున్నానికి ఆయన యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు అని, అబ్రహాముకి ఇవ్వని వాగ్దానానికి మనము వారసులుగా చేయటానికి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉన్నాడని ఎందుకు మరి గ్రహించలేకపోతూ ఉన్నారు? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనం యేసుక్రీస్తును నమ్ముకుంటే మనము దేవుని పిల్లలు అవుతాము అని కానీ, మనము దేవుని పిల్లలమైతే దేవునికి వారసులు అవుతాం కానీ, అనగా దేవునికి వారసులం అని అవుతాము కానీ క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో కూడా శ్రమపడి క్రీస్తుతోటి వారసులు అవుతామని కానీ నేటి కాలంలో ఎవరు కూడా బోధించట్లా. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఇలాంటి మహిమను పొందుకుంటామని నేటి కాలంలో ఎవరు బోధించట్లా. ఏం బోధిస్తూ ఉన్నారు? నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నమ్ముకోండి మీకు స్వస్థత కలుగుతుంది, నమ్ముకోండి ఉద్యోగాలు వస్తుంది, నమ్ముకోండి ఇల్లు కట్టుకుంటారు, నమ్ముకోండి అప్పులు బాధపోతాయి. దీని కొరకు కాదే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడింది. దేని కొరకు? దైవ కుమారత్వాన్ని పొందుకోవటం కొరకు, దేవుని పిల్లలుగా పిలవబడటం కొరకు, దేవునికి వారసులుగా ఉండే కొరకు, క్రీస్తుతోటి వారసులుగా ఉండే కొరకే. మరి ఇటువంటి విషయాలు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మనం నమ్ముకునేది, యేసుక్రీస్తు నమ్ముకునేది ఈ లోక సంబంధమైన వాటి కోసమేనా, లేకపోతే ప్రకృతి సంబంధమైన వాటి కోసమేనా, శరీర పోషణ కోసమేనా, శరీర అవసరాలు తీర్చుకోవటం కోసమేనా, శరీర పరిరక్షణ కోసమా యేసుక్రీస్తు మనం నమ్ముకునేది? కాదు కదా ప్రియులారా. మనం యేసును నమ్ముకునేది శరీర అవసరాలు తీర్చుకోవటం కోసము కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి పరలోక సంబంధం ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవటం వరకే. కనుకనే ఒక సందర్భం చెప్పబడతా ఉందంటే, ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించుకునే వారినమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామన్నాడు. ఈ జీవితకాలం మటుకు ఈ 60-70 సంవత్సరాల వరకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే లేదా నిరీక్షణ కలిగి ఉంటే ఎలాంటి వారు అంటున్నారంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము అనేటువంటి విషయం కూడా చెప్పబడతా ఉంటున్నారా. కనుకనే యేసుక్రీస్తు మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట వలన మరి మనకేమి ప్రయోజనం జరిగిందంటే విమోచించబడ్డాం పాపం నుండి.
అపరాధం నుండి, శాపం నుండి, ధర్మశాస్త్రం శాపం నుండి, వీటన్నింటిని కూడా మనము విమోచించబడ్డాం, పాప క్షమాపణ కలిగి ఉన్నది అనేటువంటి విషయం చెప్పబడుతుంది. అయితే మనము విమోచనము, పాప క్షమాపణ మనకి ఎక్కడ దొరుకుతూ ఉంది అని, క్షమాపణ యొక్క విలువ ఏమిటి గ్రహించగలిగారా? పాప క్షమాపణ జరగకుండా చనిపోతే మనమై ఉన్న ఆత్మ నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మనమై ఉన్న ఆత్మ నిత్య నరకం నుండి తప్పించగలవాడు ఎవడు? తప్పించగలిగేది ఎవరు అంటే మరి దాని విలువ ఏమిటి? నిత్య మరణం తప్పించడానికి విలువ. కనుకనే కీర్తన గ్రంథం 49 చెప్పబడతా ఉంది. 49వ అధ్యాయం 7-9 వచనాల్లో, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును కూడాట ఏ విధంగానైనా కానీ తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడు లేడట. నిత్యము బ్రతుకున్నట్లు అంటున్నాడు. నిత్యము బ్రతకాలి. నిత్యం బ్రతకాలంటే మరి వాడి నిమిత్తము దేవుని సంగ ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడను లేడు అంటున్నాడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినది అంటున్నాడు. కనుకనే చాలా సందర్భాల్లో ఒక క్రైస్తవుడిగా మనము ఏమై ఉన్నాడు? విలువ పెట్టి కొనబడిన వారము. విలువ పెట్టి క్రీస్తు రక్తము వలన మనం కొనబడ్డామనేటువంటి విషయం కూడా లేఖనం చెప్పబడుతుంది. కనుకనే మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని పాప శరీరాకారంతో ఈ లోకాన్ని పంపి ఆయన శరీరం అది పాపానికి శిక్ష విధించాడు. కనుకనే మనము ఏ విధంగా రక్షించబడ్డామంటే ఆయన శిలువలో చనిపోవడం ద్వారాగానే. మరి కనుక దత్తపుత్రత్వ మహిమను సంఘముగా ఉన్నటువంటి క్రైస్తవుడు మరి పొందుకునేది మరి ఎలా అంటే ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే శ్రేష్టమైన ప్రతి ఒక్క ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయ తండ్రి వద్ద నుండి వచ్చును. ఇది లేఖనం చెప్పబడదు. ప్రతి 1 అధ్యాయం 17 వచనం చెప్పబడతా. శ్రేష్టమైన ప్రతి ఒక్క ఈవియు కూడా సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అంటున్నాడు. ఇది సంఘముగా లేకపోతే ఒక క్రైస్తవుడుగా దత్తపుత్రత్వం యొక్క మహిమ మరి ఇలాంటిదని చెప్పబడతా ఉంది. ఇంకేమంటున్నాడంటే, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు. ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ, పొందుకోబోయేటువంటి మహిమ అంటున్నాడు. ఇంకేమంటాడంటే, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, ఎలాంటి దానిలో? మహిమలో ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తాడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున. తన ఐశ్వర్యం ఏమిటి? పరలోక సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి విషయాల్లో కాదు, ఇది పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో. అందుకని మొత్తం చెప్పుకున్నాం, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఆత్మ సంబంధం ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని. కనుకనే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమల ప్రతి ఒక్క అవసరంను కూడా తీరుస్తాడు. ఇంకా యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేపబడిన తరువాత మనము ఎలాంటి మహిమను పొందుకుంటున్నాము, మరి ఎలాంటిది మనం కలిగి ఉన్నాము అంటే చెప్పబడతా ఉంది. ఆయన మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. అది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 3-5 వచనాల్లో రాయబడింది. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఎలాంటి నిరీక్షణ అంటున్నాడండి? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అంటున్నాడు. అక్షయమైనది అంటే క్షయము కానట్టు, క్షయము అంటే చెడిపోయేటువంటిది, నశించిపోయేటువంటిది. అక్షయమైనటువంటిది ఎన్నటిని కూడా నాశనం లేనటువంటిది. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారది స్వాచ్ఛము మనకు కలుగునట్లు. మరి ఇలాంటి స్వాచ్ఛం మనకు దేవుడు అనుగ్రహించే దత్తపుత్రత్వమును మనం పొందుకోవడం ద్వారాగా. దత్తపుత్రత్వం యొక్క మహిమ ఏమిటి అంటే ఇది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడినది స్వాచ్ఛం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కార్యక్రమం చొప్పున మనం మరలా జన్మింపజేసాను, కొత్తగా జన్మించాము. కడవరి కాలమందు బయలుపరచబడి సిద్ధముగా ఉన్న రక్షణ కలిగిన కడవరి కాలమందు. ఒకవేళ ఇప్పుడే కనుక యేసుక్రీస్తు వారు కనుక వస్తే ఆ రక్షణ ఎలాంటిది అంటున్నాడు? అదే చెప్తున్నాడు, నిర్మలమైనది, అక్షయమైనది, వాడబడిన స్వాచ్ఛం మనం పొందుకుంటామని.
కడవరి కాలం బయలుపరి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది. ఆ స్వాస్థ్యం ఏమిటంటున్నాడు? పరలోకమందు భద్రపరచబడుతున్నది. అదే చెబుతున్నాడు. ఆ స్వాస్థ్యం ఏమిటో కూడా మనం చెప్పుకున్న తర్వాత ఇంకేమంటున్నాడంటే, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష మనం శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుట కారణమగును. చూడండి, ఎలాంటి మహిమను మనం పొందుకుంటున్నాం దత్తపుత్రత్వము. మరి ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పబడతా ఉన్నాయి. దత్తపుత్రత్వమును ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు. మరి వారి వాగ్దానాలు ఎవరికి చేశాడు? ఆ వాగ్దానం అబ్రహాము చేశాడు. ఆ వాగ్దానం సంతానం వచ్చే వరకు కూడా వారు ధర్మశాస్త్రం లోబడి దాసులుగా ఉన్నటువంటి స్థితి. క్రీస్తు ధర్మశాస్త్రం కొట్టివేయబడుట చేత చేయటం ద్వారా ఏం జరిగింది? అన్ని జిల్లాగా ఉన్నటువంటి వారు మరి దేవుని జనాంగం ఉన్నటువంటి ఇశ్రాయేలు కూడా అన్ని జిల్లాలుగా మారిపోయారు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడుతున్నారో వారందరూ కూడా అబ్రహాం యొక్క సంతానంగా పిలబడుతున్నారు. అబ్రహాంకి ఏమైనా వాగ్దానానికి వారసులుగా ఉంటున్నారు. అప్పుడే దైవ కుమారులుగా పిలబడుతున్నారు, దేవుని కుమారులుగా పిలబడుతున్నారు, క్రీస్తుతోటి వారసులుగా ఉంటున్నారు, పరలోక సమాన ప్రతి ఒక్క ఆశీర్వాదానికి హక్కుదారులుగా ఉంటున్నారు. కనుక పిల్లరా, ఈ విధముగా మరి లేఖనాలు స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఇక్కడ లేఖనం చెప్పబడుతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించున్నారు. మరి ఇలాగా ఆనందించేటువంటి వారు, సంతోషించేటువంటి వారు ఎవరు అంటే దత్తపుత్రత్వ మహిమను పొందుకున్నటువంటి వారు. వారు పొందుకున్నటువంటిది విలువ ఏమిటో గ్రహించినటువంటి వారు, ఇంతటి సంతోషముగా ఆనందించగలిగేటువంటి వారు పిల్లరా. కనుకనే మనము దత్తపుత్రులుగా చేసుకున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే తన స్వభావాన్ని కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూడండి, దత్తపుత్రత్వాన్ని కలిగించినటువంటి చేసుకున్నటువంటి దేవుడు తన స్వభావాన్ని కూడా మనకు అనుగ్రహించినట్లుగా లేఖనం చెప్పబడతా ఉంది. పిల్లరా, మరి ఈ లోక చట్టాలు దత్తత తీసుకున్న వ్యక్తి యొక్క ఆస్తిలో హక్కులు కల్పించబడతాయి అని మనకు స్పష్టంగానే తెలుసు. కానీ దత్తత తీసుకోబడిన వ్యక్తికి దత్తత తీసుకున్న వ్యక్తి యొక్క స్వభావాన్ని పంచివ్వలేడు. ఈ లోకంలో చూసినట్లయితే దత్తత తీసుకునబడిన వ్యక్తి యొక్క స్వభావం వేరుగా ఉంటుంది, దత్తత తీసుకున్న వ్యక్తి యొక్క స్వభావము మరొక విధంగా ఉంటుంది. కానీ దేవుడు దత్తత తీసుకున్న తర్వాత ఆయన స్వభావాన్ని కూడా మనము కూడా ఆయన స్వభావంలో పాలివారం అవుతున్నట్లుగా చేస్తూ ఉన్నాడు. కనుకనే యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుట ద్వారాగా దేవ స్వభావంలో పాలివారం అవుతున్నాము. అవును, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క గొప్పతనం ఇది. మరి ఇలాంటిది ఆయన యొక్క స్వభావంలో కూడా పాలు పొందేటువంటి వారంగా చేస్తూ ఉన్నాడు. మరి అదే లేఖనం చెప్పబడతా ఉంది. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైనటువంటి వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. అమూల్యములను అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావం పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. ఏ స్వభావాన్ని అనుగ్రహించున్నాడు? దేవ స్వభావాన్ని అనుగ్రహించున్నాడు. కనుకనే దేవుడు భవిష్యత్తులో మనకు ఇవ్వబోయేవి ఏమిటి? అందుకని ఇందాక లేఖనంలో చెప్పబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో 23-24 వచనాల్లో మనం చదువుకున్నాం కదా మూలవాక్యం. అదే విషయం చెప్తున్నాడు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా, మనం ఏమైనామంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలమును పొందుకున్నాము. మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, ఇప్పటి వరకు ఏం తీసుకున్నాము? దత్తపుత్రత్వమే కదా. దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం కదా, దేవుని యొక్క స్వభావంలో పాలివారం అవుతున్నాం కదా, దేవుని యొక్క సమస్తానికి కూడా మనము వారసులు ఉంటున్నాం కదా, పరలోక సమాన ప్రతి ఒక్క ఆశీర్వాదం మనం పొందుకుంటున్నాం కదా. ఆయన ఇక్కడ ఏమంటున్నాడు అంటే
మనం కూడా దత్త పుత్రత్వము కొరకు అంటే ఏంటో చెప్తుంది ఇక్కడ, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టచ్చు. దేహం యొక్క విమోచనం కొరకట. అంటే దేహం నుండి వెడలిపోయేది ఏంటి? ఆత్మ. ఈ యొక్క దేహం యొక్క విమోచనం అంటే ఏంటి? చనిపోవటం. ఈ దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుతూ మనలో మనం మూలుగుతున్నాము. ఎలయనగా ఎందుకంట? మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును అనేటువంటిది చెప్పబడుతుంది పిల్లరా. కనుకనే మనము చూడని దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాము. చూసే దాని కొరకు నిరీక్షణ ఉంటుంది కనుక పిల్లరా, మరి ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందుకున్నాము. మనం కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టచ్చు మనలో మనం మురుగుతున్నాం అన్నాడు. మరి దేహం యొక్క విమోచనము అంటే చనిపోతే, దేహం నుండి వెడలిపోతే పరిస్థితి ఏమిటి? మరి ఎలాంటి మహిమను మనం పొందుకుంటున్నాం? ఈ దత్తపుత్రత్వం యొక్క మహిమ ఏమిటి అంటే ఇక్కడ ఫైనల్ గా చెప్పబడతా ఉంది. ఏమంటున్నాడంటే కొరంథీ రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే మనం దేనిలో ఉన్నాము? ఈ శరీరంలో ఉన్నాం. నేను అనబడే ఆత్మ ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరం ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆయన సంచకరువుగా మనకు అనుగ్రహించున్నాడు. ఆయన ఆత్మను అడ్వాన్స్ గా ఇచ్చాడు. ఎప్పటి వరకు అంటే మనం అంతం వరకు లేదా క్రీస్తు 2వ రాకడ వరకు. అయితే ఇది శిథిలమైపోతే, ఈ యొక్క శరీరము శిథిలమైపోతే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అనే నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతుంది. ఎంతటి మహిమను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉంది అంటున్నాడు? నిత్యమైన నివాసము పరలోకంలో ఉన్నదట. అది ఉన్నదని మనం ఎరుగుదాం అంటున్నాడు. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. ఎలా కనబడతాము? వస్త్రము ధరించుకున్న వారం కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము ఎక్కడికి వస్తాడు? ఈ నివాసము చాలా మంది నిరీక్షణ కలిగి ఎలా అక్కడ వెళ్తున్నారు? సమాధుల్లోకి వెళ్తున్నారు. సమాధుల్లో నుంచి పొందుకుంటారట. సమాధుల్లో నుంచి వచ్చిద్దా నిత్యమైన నివాసము? అంత అజ్ఞానులండి వీళ్ళు. బైబిల్ చదవరు, లేఖనాలను పరిశోధించరు. సమాధుల పండగ అని చెబితే సమాధులకు వెళ్తారు. అక్కడ నిత్యమైన నివాసం దొరికేది. ఎక్కడ వస్తుంది నిత్యమైన నివాసము? పరలోకం నుండి వస్తుంది. బ్రతికి ఉంటే మనము ఇది మార్పు చెందుతుంది. ఆ గుడారాన్ని దీనిపైన ధరించుకుంటాం. క్రీస్తునందుండి మృతులైనటువంటి మూర్తులు మొదటగా లేస్తారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? పరదేశంలో విశ్రమిస్తూ ఉన్నారు. వారు కూడా పరలోకంలో వచ్చేటువంటి నిత్యమైన నివాసాన్ని వారు తెలుసుకుంటారు. వారు మనము కూడా ఏకమై ఆయన కలుస్తాము. ఇది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి విషయం అన్నమాట. కనుక ఏమంటారంటే మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసం ఎక్కడుంది ఇప్పుడు? పరలోకంలో ఉంది. ఎందుకు? దత్త పుత్రత్వము మనం పొందుకున్నాం. దైవ కుమారత్వాన్ని పొందుకున్నాం. దేవుని యొక్క స్వభావంలో మన పాలివారం అవుతున్నాం. పరలోక స్తంభం ఆత్మ స్తంభం ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనము వారసులముగా ఉంటున్నాం. క్రీస్తు తోటి వారసులముగా ఉన్నటువంటి వారంగా ఉంటున్నాం. క్రీస్తు ఏ విధంగా మహిమను పొందుకున్నాడో ఆ మహిమలో మనము కూడా సమానమైనటువంటి మహిమను మనం పొందుకునే వారముగా ఉంటున్నాము. కనుకనే మనం ఎలాంటి శరీరాన్ని ధరించుకుంటాము? ఎక్కడి నుంచి శరీరం వస్తుందంటే మన శరీరం అంటే పరలోకం నుండి వస్తుంది అంటున్నాడు. పరలోకంలో వచ్చి మన నివాసము దీనిపైన ధరించిన అపేక్షించు దీనిలో మూలుగుతున్నాము. ఈ గుడారంలో ఉన్న మన భారమును మోసుకొని మూలుగుతున్నాము. ఇది తీసివేయవలను కాదు గాని మత్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుతున్నాము. పరలోకంలో వచ్చేటువంటి నివాసాన్ని దీనిపైన ధరించుకొని కోరుతున్నాము. దీని నిమిత్తం మనం సిద్ధపరిచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించున్నాడు. తన ఆత్మను మనకు అనుగ్రహించున్నాడు. ఈ ఆత్మను అనుగ్రహించడం ద్వారాగా మరి ఈ యొక్క ఆత్మ ఏం పొందుకుంటుందంటే పరలోకములు వచ్చేటువంటి
నిత్యమైన నివాసాన్ని ధరించుకుంటుంది అనే విషయం చెప్పబడుతుంటారా. కనుకనే ఫిలిప్పీ రాసిన 3 అధ్యాయం 20వ వచనం కూడా సమస్తమును తనకు లోపరుచుకున్న దాని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరం సమరూపము గలదానిగా మార్చును. ఎలాగ మారుస్తా అంటున్నాడు? దీన శరీరమును తన మహిమ గల శరీరం సమరూపం గలదానిగా మార్చును అంటున్నాడు. అది ఇంకో సందర్భంలో యోహాను గారు రాసినటువంటి 1 పత్రిక 3 అధ్యాయం 1-2 వచనాల్లో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడి అన్నాడు. మన దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి అయిన దేవుడు మనకెట్టి ప్రేమను మన యందు అనుగ్రహించున్నాడు చూడండి అని చెబుతూ, మనము దేవుని పిల్లలమే. ఎలా ఏం దేవుని పిల్లలమే? ధర్మశాస్త్రం కొట్టివేయడం ద్వారాగా, యేసుక్రీస్తు వారి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారాగా మనము పాప క్షమాపణ విమోచనము పొందుకున్న తర్వాత మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకములో మనలను ఎరగదు అంటున్నాడు. లోకం మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము కనుక ఆయనను పోలి ఉందుము. చూడండి, మనం పొందుకోబోయేటువంటి దత్త పుత్రత్వము విమోచనం, దేహము విమోచింపబడిన తర్వాత మనం ఎలాంటి మహిమను ధరించుకుంటున్నామంటే మహిమ గల శరీరం సమరూపం గల దానికి చేస్తానంటున్నాడు. ఆయనను పోలి ఉంటామంటున్నాడు. నిత్యమైన నివాసం మనకు పరలోకంలో ఉంది అని చెప్తున్నారు. కనుకనే మరి ఏం చేయాలంటున్నాడంటే ఈ దత్తపుత్రత్వం ద్వారాగా ఆదాము పోగొట్టుకున్నటువంటి మహిమను మనము వారసులమయ్యాము. దేహం యొక్క విమోచన ద్వారా ఆ మహిమను మనం స్వతంత్రించుకుంటున్నాము. ఇది ఫైనల్. దత్తపుత్రత్వం అంటే మనము ఈ లోకం నుండి వెడలిపోయిన తర్వాత, లేకపోతే యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మనము ఆ మహిమను స్వతంత్రించుకుంటాము. పరలోకానికి వెళ్ళి క్రీస్తు కలిగిన మహిమకు సమానమైన మహిమను మనము కూడా పొందుకుంటాం. అందుకని యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదని అంటున్నారు. కనుక మరి ఈ విధముగా ఈ యొక్క దత్త పుత్రత్వము అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశము పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటిది. మరి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, ఇవన్నీ కూడా ఆయన వాగ్దానము, ఇవన్నీ కూడా మరి ఇమిడి ఉన్నవి ఈ యొక్క అంశం ద్వారాగానే పిల్లారా. కనుకనే ఈ చెప్పబడుతున్న యొక్క విషయాలు ప్రతి ఒక్కరు కూడా దత్త పుత్రత్వము మహిమకు వారసులుగా కావాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. చెప్పబడిన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలింపచేయను గాక. చెప్పండి, వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.